అరే మాస్టర్కి 100 ఏళ్ళు రా, తలుచుకోగానే దర్శనం. ఇప్పటికే 60 ఉంటాయి, ఇంకో 100 ఏళ్ళు అంటే మన వల్లనే వాళ్ళ మన వల్లనే కూడా మంచితనంతో సింగిలే హెత్తాడు ఈయన. రేయ్ రోజు క్లాస్ లో చెప్తుంటానే లైఫ్ లో ఏదైనా అవ్వు, కానీ వీళ్ళే మాత్రం అవ్వదు. అరే మన గురించి క్లాస్ లో కూడా చెప్తున్నారా? చూసావా బావా, మన గురించి స్పెషల్ సబ్జెక్ట్ అంట. నువ్వు గ్రేట్ బా. థ్యాంక్ యూ. అంతే, ఇలా సొల్లు కబుర్లు చెప్పుకుంటూ తిరగడమే. రై పదరా ఇంటికి పోదాం. మనం స్కూల్కి వెళ్దాం. అసలే హాఫ్ మెంటల్ గాడు, ఈ డీల్ ఏం చేస్తాడో ఏంటో మా బావ. హలో, శ్రీ 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 బాలమేధావి జీనియస్ మహాషార్ప్ గారు ఉన్నారండి? ఎస్ నేనే. అదే కలుద్దామని. మీటింగ్ ఎక్కడ, చైనానా బ్యాంకాకా? గవర్నమెంట్ ఫ్లైఓవర్ కిందండి. మీరేనా ఫోన్ చేసింది? అవునన్నా. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేను పట్టించుకోను, మా కౌశిక్ బాగా చూసుకుంటాడు. పొద్దున్నే నాకు చిరాకు తెప్పించాడు, 4 చివాట్లు పెట్టాను. ఇంట్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు, అందుకే నేను రావాల్సి వచ్చింది. మాలేంటి? నైజీరియన్ కరెన్సీ. 2004కు ముందు కరెన్సీ బ్యాన్ అమ్మా, ఎందుకు నా టైం వేస్ట్ చేస్తారు? 2010 మాల్. 10 సిటీలో ఇంత పెద్ద డీలర్ నేనుండగా ఈ డీల్ మీకు ఎలా వచ్చిందిరా? టైం బాగుంటే అన్ని అటు అంతటా అవి తన్నుకుంటూ వస్తాయన్నా. ఇది కరెక్ట్. సరే చెప్పు. మార్కెట్ వాల్యూ 5 లక్షలు. 4 చేసుకో. 2 చేసుకో. ఓ పని చేయి, నైజీరియాలు తెచ్చుకో. 3 చేసుకో, ఓకేనా? ఇలా 3 లాక్. వస్తా. చోటు, దిస్ ఈస్ డాక్టర్ మూర్తి. హాయ్ జానకి. హలో డాక్టర్ మూర్తి. జల్లిడేసి పడితే ఈ స్క్రాప్ పీస్ దొరికింది. షాకులు మీ షాకులు ఇచ్చి పెదరగొట్ట మాకమ్మ. సరే మీరిద్దరు మాట్లాడుకోండి, అయ్యాక ఫోన్ చేస్తే వస్తాను. సరే, ఆల్ ది బెస్ట్. ఏమవుతుందో ఏంటో, గాడ్ నోస్. ఓ సారీ, హరిబరిగా ఒక ప్లేటే తెచ్చాను. నెక్స్ట్ టైం తప్పకుండా మీకు ప్లేట్ తీసుకొస్తాను. వెయిటర్ చెప్పండి సార్. వాట్ యు వాంట్ టు హ్యావ్? వెజ్ ఫ్రైడ్ రైస్. ఓకే రాసుకో. యా. వెజ్ ఫ్రైడ్ రైస్, ఓకే. బాయిల్డ్ వెజిటబుల్స్, ఓకే. వెజ్ సాలెడ్, అలాగే కాకరకాయని బాగా సన్నగా తరిగి తీసుకురా. అవును, గుమ్మడికాయ జ్యూస్ దొరుకుతుందా? కాస్త టైం పడుతుంది సార్. వద్దులే, నో ఫైన్. బావా ఈ 10,000 తీసుకొని పండగ చేసుకోరా. 10,000? బావా బేరం తెచ్చింది నేనే కదరా, దేనికైనా న్యాయం ఉండాలి. కౌంటర్ దగ్గర కూర్చున్నంత మాత్రాన క్యాష్ అంత క్యాషియర్ అయిపోతుంది రే. మళ్ళీ కౌంటర్. ఈ మధ్యన లాజిక్లు ఎక్కువ మాడుతున్నావు. సాయంత్రం పూట మాస్టర్ దగ్గరికి ప్రైవేట్ క్లాసులకు వెళ్తున్నావా? ఏడ్చావు నీ. ఇదేంటి ఎక్కడ ఉంది బావా? నువ్వు ఇంటికి వెళ్ళి బిల్ పే చేసి. మళ్ళీ ఇదో బొక్కేంటి మాకు. నాకు మీలాగా కబడ్డీ అంటే చాలా ఇష్టం అండి. మొన్న స్టేట్ ఛాంపియన్షిప్ జరిగింది కదా, దాంట్లో మీరు పార్టిసిపేట్ చేశారా? యా, ఎక్స్ట్రా ప్లేయర్ గా నేను ప్లేయర్స్ కి వాటర్ కూడా ఇచ్చానండి. ఓ ఐ సీ. హలో అండి, బాగున్నారా? 1 సెకండ్. హి ఇస్ మై ఫ్రెండ్ క్రిష్. హలో డాక్టర్ మూర్తి. తెలుసండి, రోజు రాత్రిపూట టీవీలో డౌట్స్ క్లారిఫై చేసే సెక్స్ స్పెషలిస్ట్. మా ఫ్రెండ్ ప్రవీణ్ కి చిన్న ప్రాబ్లం ఉందండి, వాడిది. సార్ ఐఎమ్ ఏ కార్డియాలజిస్ట్, గుండెకి సంబంధించిన డాక్టర్. అయ్య బాబాయ్, ఏంటివి మేకలు కదండి తినేది ఇవన్నీ? నాలాంటి మనుషులు కూడా తింటారు సార్. ఓహో, తింటున్నారు ఈ మధ్యన. ఓ షిట్, ఇట్స్ 9 o'clock. I got to go. ఓకే. అంటే ఆపరేషన్ కి టైం అయినట్టుంది. పడుకోవాలండి, టైం టు టైం పడుకోపోతే బ్రెయిన్ డిస్టర్బ్ అయ్యి డిజార్డర్ వచ్చే డేంజర్ ఉంది. జానకి, షల్ ఐ డ్రాప్ యూ? వద్దులేండి, నా హాస్టల్ పక్కనే. ఓకే. ఏం చేస్తున్నారు? స్వచ్ఛ భారత్. రేపు మార్నింగ్ యోగా అయిన తర్వాత కాల్ చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ, ఇట్స్ మైన్. బాయ్ జానకి. జానకి 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 ఏంటి? ఏంటాడు సంగతి? డాక్టర్ చాలా మంచోడు, నీలాగా కాదు. అవునా? ఆడి పేషెంట్స్ కున్న జబ్బులని ఆడికి అన్నట్టున్నాయి, అందుకే అలాంటి గడ్డి తింటున్నాడు. తనకి చాలా టైం కాన్షియస్. మార్నింగ్ 5:30కి యోగా చేస్తాడు, 7 o'clock బ్రేక్ఫాస్ట్, 9 o'clock హాస్పిటల్ కి వెళ్తాడు, ఆఫ్టర్నూన్ 1 o'clock కి లంచ్ చేస్తాడు, ఈవినింగ్ 5కి వాకింగ్, నైట్ 9కి డిన్నర్ చేసి 10 o'clock ఫ్లాట్ పడుకుంటాడు. ఏదైనా టైం టు టైం పర్ఫెక్ట్ గా చేస్తాడు. ఆడి బాగుందా? ఆడికి ఆడిని చూసుకోవడానికి టైం లేదు. నేను ఎప్పుడు లవ్ చేస్తాడే? కుదరదు. హలో డాక్టర్ గారు. ఏం జానకి, 2 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఫీవరా?
అందుకే నీకోసం ఆర్గానిక్ ఫ్రూట్స్ ఈ టాబ్లెట్స్ తీసుకొచ్చాను. తీసుకో. అబ్బే ఏం వద్దండి. ఎక్స్పెక్ట్ చేశా. నువ్వు అలాగే ఆయుర్వేదం అనమాట. అందుకే నీకోసం జీలకర్ర లవంగాల్ని పొడి చేసి తీసుకొచ్చా. అయ్యో నాకు అసలు ఫీవరే లేదండి. ఫీవర్ లేదా? మీకో విషయం చెప్పాలి. ముహూర్తాల గురించేనా? 1 week లో మంచి ముహూర్తం ఉందని మా మమ్మీ చెప్పింది. నాకు పెళ్లి ఇష్టం లేదండి. ఏ? నేను ఒకరిని ఇష్టపడుతున్నాను. లవ్వా? చాలా అన్యాయం అండి. ఆ లవ్ చేసేదేదో నన్నే చేయొచ్చు కదండి. మీకు నాకు సెట్ అవ్వదు మూర్తి గారు. సెట్ అవ్వడానికి ఇదేమన్నా సెట్ దోశ అండి? నాకు నచ్చే అమ్మాయి దొరకాలంటే ఇప్పుడు నేను నానా మేకులు కొట్టాలి. ఐమ్ వెరీ సారీ. సర్లేండి. డాక్టర్ నన్నే కాదన్నారంటే మీరు లవ్ చేస్తున్నాడు ఏ ఐఎస్ ఐపీఎస్ అయి ఉంటాడు. ఎందుకేం చేస్తుంటాడు? హలో. ఇప్పుడే డాక్టర్ గారు ఫోన్ చేశారమ్మా. మీకు వేరే మ్యాచ్ సెట్ అయిందంట కదా? అవునండి. నాకు చిన్న ఫేవర్ చేసి పెట్టమ్మా. ఒకసారి ఆ అబ్బాయిని చూపిస్తే అవి ఎంత చూసి చచ్చిపోతాను. ఎందుకు? మీరు వెతకలేకపోయారు, నేనే చూసుకున్నాను. ఇంక చాలే పెట్టేయండి. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తాడో అదైనా చెప్పమ్మా. పత్తాపారం. అడిగే ప్రతి వాడికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమైనా సరే క్రిష్ చేత ఈ మోసాలు చీటీలు మార్పించేయాలి. అమ్మా, ఎద్దనపూడి సులోచనారాయణ గారి నవల్స్ ఏమైనా ఉన్నాయమ్మా? నవల పేరు? అబ్బాయి ఏం చేస్తుంటాడు? వాడో ఆ బ్రహ్మదేవుడై. ఏంట్రా అది? అది నాదే. అమ్మా మీది మీకున్నదే తీసుకురానండి. నాది మీరు తాగేది నాకు ఇదిగండి టీ. ఇది మీది. శంకర్, ఏటండి? నాకు చిన్న సాయం చేసి పెడతావా? ఏట సాయం? ఇప్పుడు ఒకడు వస్తాడు. ఎవడాడు? ఎవడో ఒకడు వస్తాడు. వాడితో నేను ఊరికి వెళ్ళాను, తిరిగి రావడానికి నెలైనా పడుతుంది, చెప్తావా? అమ్మా, నేను మందులో ఉన్నప్పుడు అబద్ధాలు మాట్లాడినాను. మీకు తెలియదు. మీకు ఎన్ని రోజులు పని చేస్తారు. సారీ మేడం. నీకు ఫుల్ ఇస్తా. శాలరీకి పత్ను. మీరు వెళ్ళి తాకండి. వెళ్ళండి. ఓకే. వెళ్ళా. సారీ మేడం. ఇప్పుడు వచ్చేస్తాడు, జాగ్రత్త. గొంటుడు ఎవడండాడు? తాడో పేరు తేల్చేస్తుంది రోజు. ఇచ్చాడు. బాబు జానకి ఎక్కడమ్మా? రాముడిని అడగండి. ఆ జానకి కాదు బ్రదర్, నేను ఎక్కడ ఉన్న అమ్మాయి. నిన్న అమ్మాయిని ఈ రోజు అడుగుతారేటంటే ఆవిడ ట్రాన్స్ఫర్ అయిపోయి ధవళేశ్వరం వెళ్ళిపోయింది. ఏంటి ధవళేశ్వరం? అది ఎక్కడ? గూగుల్లో చూడండి, దొరుకుతుంది. ఇప్పుడు ఈ గూగుల్ కి ధవళేశ్వరంకి ఎంత దూరం? ఏంటో నాలా బాగా తెలివైనడే, బాగా ఎడ్యుకేటర్ లాగా ఉన్నాడు. ఏట అలా చూస్తానువా? అలా రేఖానకతలు దాచి అబద్ధం ఆడుతాను అనుకోనువా? అలాంటి తేట్లేదు. అది సరే బ్రదర్, రోజు నిన్ను కథలే వచ్చిన కనకదుర్గ బెంచ్ దగ్గర చూస్తున్నా, ఎందుకంత తాగేస్తున్నావు? ఇప్పుడు దాకా నన్ను అందరూ తాగుబోతూ అన్నారు గాని అంతెందుకు తాగుతావు అని అడిగిన మొదటి పర్సన్ నువ్వేనన్నయ్యా. రానియా కూకనియా. కాలు మీద కాలు వేసుకో. వేసుకో. ఈ ఆఫీస్ మొత్తం నీదేనన్నయ్యా. ప్రతి పెగ్గాని కథలు కిక్కున్నట్టుగా ప్రతి తాగుబోతుడు వెనకతలు ఒక అమ్మాయి ఉంటదన్నయ్యా. 10 సంవత్సరాల క్రితం అన్నయ్యా. సీలెప్పని మందు పట్టలాగా తలతల్లాడిన నా మీదకి పెనల్ డబ్బాలోకి వచ్చి పడ్డది. అంతేనన్నయ్యా, జీవితం సంకలేకపోయింది. చెప్పులు, ముక్కుదిద్దులు, పట్టీలు, జాకెట్లు, చెప్పులు అన్ని కొనేసి సర్వం సంక్రాకించిందన్నయ్యా. జాని ఒకలాగా నెల వెనకాల తిప్పించుకుంది. ఏమే పెళ్ళి ఎప్పుడైనా అడిగితే ఇదిగో రేపు ఇదిగో ఎల్లుండి అని చెప్పి ఆఖరికి ఒక ఐఫోన్ వాడితో లెగిసిపోయి వెళ్ళిపోయింది. నువ్వు బాధపడకు బ్రదర్. ఏటనియా ఫీల్ అవుతానువా? అందుకేననియా నీ చెప్పింది ఈ అమ్మాయిలు ఎప్పుడు నమ్మకో. వీళ్ళు చెప్పే ఎన్ని అబద్ధాలే. ఊరుకరా, అమ్మాయిలు ఎందుకు అబద్ధం చెప్తారు? ఇదే నమ్మవా? ఒట్టానియా నమ్ము. నేను నమ్మనరా. నమ్మవా? అయితే నీకు నిజం చూపించాల్సిందే. లేకు కర్మరా బాబు. ఏంటి మేడం గారా? మేడం గారా ఇలా రండి. రండిట. ఏమండే సార్ వస్తారు, నేను ఇక్కడ లేను చెప్పు అని అబద్ధం ఆడారా లేదా? చెప్పాను కదా నీ ఈ అమ్మాయిలు నమ్మకూడదనే. ఏటో స్వాతిముచ్చులా కమలాసంలాగా ఉన్నావు. ఎలాగ బతుకుతావు ఏటో. తాగింది ఏకం దిగిపోయింది. నాకు ఈ ప్రేమ గేమ అంటే సరిపడదు. అవును, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్. ఇష్టం లేకపోతే నిజం చెప్పండి, అంతేకాని మళ్ళీ మళ్ళీ అబద్ధం చెప్పొద్దు. అమ్మ నన్ను క్షమించా. అమ్మ ఈసారి దాకో, నేను చూసుకుంటాను. ఆపు బాబు. అక్కడ ఏదో రాస్తాను చూడండి.
ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఏంటిలా వచ్చా? లైబ్రరీకి వెళ్ళదా? వెళ్ళలేదు. బంకొట్టవా? ఈ మధ్య నీలో చాలా చేంజ్ వచ్చిందే. నీతో కొంచెం మాట్లాడాలి క్రిష్. మాట్లాడు. అయినా మన పనా పాట. సారీ 1 minute. ఫోన్ వచ్చింది మనకి. హలో. హలో కృష్ణ గారు, కంగ్రాచులేషన్స్. మేము బిగ్ బజార్ షాపింగ్ మాల్ నుండి మాట్లాడుతున్నామండి. మేము 6 months ఒకసారి తీసే బంపర్ డ్రాలో మీరు ₹1,00,000 ప్రైజ్ మనీ గెలుపొందారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సో మీకు ఈ అమౌంట్ అందించాలంటే మిమ్మల్ని ఎక్కడ కలవాలి? అవునా, మీరే ఉంచుకోండి. ఏమండి, ఇంకొకసారి లేడీ వాయిస్ తో కాల్ చేసాం అనుకో సాగర్, నీకు లైఫ్ లో డబ్బులు ఏమంటారా? ఏం చేయమంటావు కృష్ణ? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కట్ చేస్తున్నావు. అందుకు నేను అలా మాట్లాడాను. ఇంతకీ డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? ఒక వారా కాల్ చేయి. సరే గాని కృష్ణ, నాకు చిన్న డౌట్. ఏంటది? నేను లేడీ వాయిస్ తో మాట్లాడినట్టు నీకెలా తెలిసింది? నీ నంబర్ నుంచే కాల్ చేశారా యాదవా? ఇందాక ఇది చెప్తున్నావు. మానేయొచ్చుగా. ఒకటా రెండా? 10 ఏళ్ళ నుంచి కదా. మానేస్తాలే. ఇంకో 10 ఏళ్ళు పడుతుందా? అలవాడైపోయింది జానికి. ఒక పూట తాగకపోతే పిచ్చెక్కు తెలుసా? నేను మాట్లాడుతుంది సిగరెట్ గురించి కాదు. అంటే నువ్వేనా? నేనే. అన్న తీసుకురామన్నాడు. అన్న ఆడేవాడు? కౌశిక్ అన్నది కదా, ఓల్డ్ సిటీలో మోస్ట్ ఫేమస్. నీతో మాట్లాడాలంట, తీసుకురామన్నాడు. రా పోదాం. జానకి సరే నువ్వు వెళ్ళు, నేను తర్వాత కలుస్తా. నేను వస్తా, నీతో కొంచెం మాట్లాడాలి. సరే పద. ఫేమస్ అన్న కార్ ఏదో. ఇది కార్ కాదురా, స్కూల్ వ్యాన్. ఇందులో నువ్వు రాకపోతే చంపేస్తానా? నీ కాలు మొక్కుతానా? ప్లీజ్ అన్న రానా. మేడం మీరా చెప్పండి మేడం. సరే పద. ఏంట్రా మీ అన్నకు స్కూల్ కూడా ఉందా? మా అన్నది కాదానా, నేనే స్కూల్ పిల్లలకు బండి నడిపిస్తుంటా. ఎందుకు రోయ్? పిల్లలు ఎత్తుకెళ్ళిపోవడాక? పార్ట్ టైం 4 పైసలు వస్తాయని. రేపు పొద్దున పెళ్ళి అయితే పైసలు అవుతా అన్న. బండి మాత్రం చాలా స్మూత్ గా వెళ్తుందిరా. మైలేజ్ ఎంత ఇస్తుంది? 25-30 ఇస్తుందా అన్న? అన్నా ఇగో తీసుకొచ్చిన. బామర్ది. బావా వస్తున్నా. ఆడే ఈడు నన్ను మోసం చేసింది ఈడే బావా. బిల్డప్ బాపరోయ్. స్కూల్ వ్యాన్ లో తీసుకొచ్చినప్పుడే మీ రేంజ్ ఏంటో అర్థమైంది. ఏమన్నా పనులన్నీ రిపేర్ ఉన్నాయన్నా? అది కాదురా, ఈ ఎదవని చవటని సన్నాసిని చేసి ఆ జఫానుడు నాకు అంట కడతావా? ఆయన తిడుతున్నట్లేదు, నన్ను తిడుతున్నట్టున్నది. బాగరా. ఏందిరా నా డబ్బులై, పైసలై. ఖర్చయిపోయా. ఒక్క నిమిషం. డబ్బులేగా, అవి నేనిస్తాను. ఆగండి. ఇదిగో జానకి, అక్కర్లేదు చెప్తున్నాను కదా. ₹1690 ఉన్నాయండి. ఎంతది? 1690? అది దీని టాక్సీకే జాలై. ఒరే బామర్ది, నా బతుకు సిల్లర బతుకు చేసినవరా. అబ్బా ఇప్పుడు ఇవ్వకపోతే బయటకు ఈయన్నే ఉంటావు. అవునా? నిజంగా మీరు గ్రేట్ బాబాయ్. మీ దగ్గర డబ్బులు కొట్టేసిన ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగా ఇస్తున్నారంటే మీరు సూపర్. ఏంట్రా బాబు ఇదేం లెక్క? నీ అబ్బా, ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్న దిగడని హాయిగా లుంగి కట్టుకొని దీన్ని పక్కన వేసుకొని టీవీ నేను చూసుకుంటా సెటిల్ అయిపోతాడు వీడు. అన్నేం పోయింది, మనకే ఫుడ్ బొక్క. నిన్నిడిచి పెడుతున్నా. వారం దినాల్లో పైసలతో రావాలి, లేకుంటే మ్యాటర్ వేరే తింటుంటది. ఎక్కడా చూడలేదు. ఏ కంపెనీ? జానకి జానకి రావద్దని చెప్పాను, నువ్వే వినలేదు. క్రిష్, నేను ఫీల్ అవుతుంది వాళ్ళన్న మాటలు కాదు, నువ్వు చేసే పనులకి. ఫ్రెండ్స్ అందరూ నువ్వేం చేస్తున్నావని అడుగుతున్నారు. ఏం చెప్పంటావు? రేపు పెళ్లి కార్డు మీద నీ పేరు పక్కన ఏం డిగ్రీ రాయాలో తెలీదు. సత్యనారాయణ స్వామి వ్రతంలో చుట్టాలందరూ ఏం చేస్తున్నావని అడిగితే నేనేం చెప్పను? మనకు పుట్టే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఆక్యుపేషన్ ఏ రాయమంటావో చెప్పు. ఆగాగా ఏంటన్నావు? పెళ్ళి పిల్లలా? నన్ను ఊహించుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయావుగా దొంగ. సరే ఇప్పుడు చెప్తున్నా, ఇప్పటిదాకా నా కోసం బతికాను, ఇప్పటి నుంచి మన కోసం బతుకుతాను. అన్ని మానేస్తాను. ఓకేనా? ఏంటి బావా, ఆ గౌలుగూడలో 100 గజాలు,
పంజగుట్లో 150 గజాలు, సికింద్రాబాద్ స్టేషన్లో 300 గజాలు, ఆ పాడుపడ్డ ఇల్లు, ఆ షూటింగ్ సామాను. ఇంతేనా ఇంకేమన్నా ఉందా? బై నువ్వు మెయింటైన్ చేసే ఫిగర్లు, అడ్రస్లు ఇవ్వు. ఇవన్నీ దేనికిరా? ఆ రుద్రగాడికి ఇవాళ రేపు నిజం తెలుస్తుంది కదా, ఎలాగా నువ్వు పోతావు, నీకెవరున్నారు నేను తప్ప, అందుకనే ఓ సంతకం పెట్టు. నిజం తెలియాలంటే క్రిష్ గారు దొరకాలే. అసలు వాడు ఫోన్లోనే చిక్కడు. ఓ అమ్మో, అంటే ఇప్పుడే పోవాను. ఆడేందిరా పెన్ను పుస్తకం పట్టుకు తిరుగుతుండు? అడిట విలు. రేయ్ ఇట్రా ఇట్రారా. నిన్నే వారి నేను వచ్చిన సంధి చూస్తున్నా. యముని పక్కన చిత్రగుప్తులు లెక్క ఊకే రాస్తున్నావు. ఏందిరా రామకోట? రుద్రగారి ఆత్మకథ. చా బుక్ పేరేంటి? నాతో నేనే. ఆడదాడ చదువుకోవాలి. పుస్తకం కవర్ పేజీ చూసి ఎవడైనా కొనకపోయినా చదవకపోయినా రుద్రగారాడిని చంపేస్తారు. ఇదోటి ఉందా మళ్ళా? నీ శాలరీ ఎంతరా? 1 lakh. సంవత్సరానికా? నెలకి. చూసినావా అన్న, ఆయన కింద పనిచేసేవానికి నెలకి 1,00,000 రూపాయలు, నువ్వు ఇచ్చేది రోజుకు 250 రూపాయలు. ఏందిరా ఈ రెవల్యూషను? ఆడంటే ఆత్మకథ రాస్తుండు, నువ్వేమన్నా ఒక్క సింగిల్ పేజీ స్టోరీ రాసినవరా నా మీద? అన్నా నీకు పెళ్ళేందా? మొన్నే దుబాయ్ లో దూదులాంటి అమ్మాయిని చూసి బాస్ దగ్గరుండి పెళ్లి చేయించాడు. బాగుందా? 15 సంవత్సరాల నుంచి పెళ్లి చేయని అడుక్కుంటున్నా, కనీసం పెళ్లి చూపులు కూడా పెట్టలే అన్న. అబ్బా మళ్ళా సురువు చేసిండ్రా. ఆడంటే దిండు లెక్కున్నాడు, అందుకే దూది లాంటి పోరి దొరికింది. నువ్వేందిరా నిన్ను చూస్తే బాత్రూమ్ కడిగేది కూడా దగ్గర రానటది. హలో నమస్కారం కౌశిక్ గారు. ఈరోజు డబ్బులు ఇస్తున్నారు కదా సార్, ఎన్ని గంటలకు రమ్మంటారు సార్? సింగపూర్ లో ఉన్నామరా. అలాగే సార్, తొందరగా వచ్చేయండి సార్. బాయ్. ఏం సినిమా సార్ అది? సినిమా కాదురా, సీసీటీవీ ఫుటేజ్. ఓహో బావా, నువ్వు ఇక్కడ కనిపించట్లేదేంటి? కెమెరాలో కనపడుద్దని పక్క పక్క నడిచిన లేరా? ముందు జాగ్రత్త కదా బావా. డిస్కషన్ ఆపు. బాయ్ అదిగో అమిత్ గడ్డు. వీడవాడు బ్యాగ్ తీసుకెళ్తున్నాడు, వీడు మొహం తిరగట్లేదు బాయ్. వెంటనే అది ఇక్కడ ఉండాలి. వాడు దాన్ని ముద్దు పెట్టుకున్నాడని, దానికి అన్ని తెలుసని గ్యారంటీ ఏంది? మనల్ని మిస్లీడ్ చేయడానికి వాడు అట్లా చేసి ఉండొచ్చు కదా. మీ విధవ సొల్లాపి వెళ్తారా? నన్నే వెళ్ళమంటారా? నువ్వు వద్దులే, మేమే పోతున్నాం. పద బావ. నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు? అదేంటి అలా అంటావు? ఎంతైనా మనం లవర్స్ కదా. దూరంగా ఉండు. నీలాంటి వాడిని లవ్ చేశానని తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అంటావు ఎన్నైనా అంటావు. నేను టైంకి రాకపోతే ఏమైతే తెలుసా? అసలు నీలాంటి వాడు నా లైఫ్ లోకి రాకపోయి ఉంటే ఎంత బాగుండేదో తెలుసా? ఏంటి జాన్కి అలా అంటావు? నేనేం చేస్తున్నా నీకోసమే కదా, లేకపోతే డొక్కు లైబ్రరీలో నీకు వచ్చే శాలరీతో ఎలా సర్వే అవుతావు అనుకున్నావు? విని విని విసుకొచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొక చెప్తున్నావా? బాబా ఆటో ఆపు. అరే జానకి, నేను చెప్పేది నువ్వు ఇక్కడ నుంచి నువ్వు ఏం చెప్పినా వినను. నీకు దండం బాబు. అమ్మా వీళ్ళ పెచ్చగా నా రుద్రగాడు వచ్చి మీటర్ చెక్ చేస్తాడే ఏంటి? అన్నా 150 కిలోమీటర్లు తిరిగిందన్న మీటరు. లే అన్నా. బావా నీకేం కాలేదా? ఏం కాలేదులే. నాకు కల వచ్చింది బావా. ఏందది? ఆ రుద్రగాడికి నిజం తెలిసినట్టు, నీ తల నరికేసినట్టు, అది నేను క్యాచ్ పట్టినట్టు. మధ్యాహ్నం కళలు నిజమైతే మధ్యాహ్నం కాదురా, పొద్దుగల వచ్చిన కళలు నిజమైతాయి. అందుకే నీకు పెళ్లి వేస్ట్ అని చెప్పిన. ఇంకా బా పండి. రేయ్ ఆగరా. అబ్బా ఇది అంతేంది బావా? తప్పు చేసినా దొరకకూడదురా, ఎఫెక్ట్ కోసం. ఎట్లున్నది? అర్థమైంది. మా అక్క ఎందుకు పోయిందో. నువ్వు బతికే ఉన్నావుగా, వదిలేయి. ఇంకా బా. రేయ్ ఓ పని చేయరా, ఈయన కొంచెం ఎక్కువ పోయిరా. ఈయన ముఖంలో అస్సలు ఎక్స్ప్రెషన్ తెలియదు. ఇంకా బా. వామ్మో వామ్మో వామ్మో. అయ్యో గురూజీ, అమ్మాయి దొరికిందా? దానికోసం ఊరంతా ఎతికినాం.
అటు శంషాబాద్ నుంచి సికింద్రాబాద్ దాకా ఇటు లింగపల్లి నుంచి ఉప్పల్ దాకా జల్లెడేసినాం దొరకలే. కనీసం ఇంటి అడ్రస్ అయినా దొరకలేదా? దొరికింది, చివరికి దొరికింది కానీ తాళం వేసి ఉంది. కలకత్తా పోయిందంట. కలకత్తానా? అక్కడికి వెళ్ళుంటదంటావా? కొంపదీసి కలకత్తా పోమన్నాడు. సార్ ఒకసారి చూడండి. క్షమించండి సార్, ఇది మీదని తెలియక క్రిష్ తీసుకున్నాడు. మీకు తన ఫేస్ చూపించలేక నా చేత పంపించాడు. చాలా పెద్ద తప్పు చేశానని గిల్టీగా ఫీల్ అవుతున్నాడండి. అందుకే మీకు ఇది ఇచ్చేసి కృష్ణి క్షమించమని అడుగుదామని వచ్చాను. ఒక్కసారి వాడెవడో నేను చూడాలి. కాల్ చేయి. ఇప్పుడు ఆడేందుకు రుద్రా? విగ్రహం దొరికిందిగా, ఇడిచిపెట్టు. కట్ చేశాడు సార్. నమస్తే అన్న. అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే మీ ఇద్దరం ప్రేమించుకున్నాం. నేను ఇప్పుడేం ప్రేమించట్లేదు. ఏదో తప్పు చేస్తానని ఫీల్ అవుతున్నావు కదా, అందుకే ఇక్కడికి వచ్చాను హెల్ప్ చేయడానికి. అమర ప్రేమ. అవును బా. జానకి ప్లీజ్ నా నాన్నతో మాట్లాడిస్తావా? మాట్లాడు. నచ్చిన అమ్మాయి దొరికింది కదా, హ్యాపీగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామని ఈ పని చేశా అన్న. ఇది నీకు రావాల్సిన సరికని నాకు అసలు ముందే తెలుసుంటే దీన్ని టచ్ కూడా చేసావని కాదన్నా. ఉంటాను. పదజానికి ఇప్పుడు హ్యాపీయేగా, ఇవన్నీ మానేస్తావా? ఓకే ఓకే అయితే పద. మర్చిపోయాను. దా. మళ్ళీ ఏంటి? వీడు కొట్టేసింది ఇచ్చిందంటే నాకు ఇది తేడా కొడుతుంది. అన్నా నువ్వు జాగ్రత్త అన్నా, బయటకు తిరగద్దు. జాగ్రత్త ఏంట్రా? ఏం లేదన్నా, నాకు ఈ పని ఇచ్చినోడు ఓల్డ్ సిటీలో పెద్ద రౌడీ అన్నావు. ఈ పాటికి నేను ఇక్కడికి వచ్చాను, ఆడికి ఎలాగో తెలిసిపోయి ఉంటది. బయటికి వెళ్తే నన్ను లేపేస్తాడు. అనాథలా పుట్టాను, అనాథలానే పోతాను. అయినా నా గురించి నాకేం పెద్ద టెన్షన్ లేదన్నా. నా బాధల్లా నేను ప్రేమించిన అమ్మాయి గురించి, ఆ తర్వాత మీ గురించి కూడా. నన్ను లేపేసేంత రేంజ్ నోడెవడు? వాడి పేరేంట్రా? వాడి పేరు కాతో స్టార్ట్ అవుతానా? పరిగెడదామా? నువ్వు పోతావురా? కోటేశ్వర బావా, నీ పేరు మర్చిపోయినట్టున్నాడు. నేను చెప్పనా? గురూజీ, మీకు కోటేశ్వరరావు తెలుసా? నాకు తెలియదు రుద్రా, కనుక్కుంటానే. థ్యాంక్స్ అండి. ఇంకా మీరు బయలుదేరండి. వీళ్ళెక్కడికి వెళ్లేది లేదు. ఆ కోటేశ్వరరావు దొరికే వరకు ఇక్కడే ఉంటారు. ఈయనే ఉంటారా?